నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అలాగైతే ఈ వీడియోలో మనం విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాము. అలాగైతే చూడండి, ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు నేను చెప్పాను, జాబ్ క్యాలెండర్ గురించి చెప్పాను. దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ మనకి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వస్తుంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. అప్లై చేసుకోవచ్చండి. ఏంటంటే విఆర్ఓ పోస్టులకి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క విఆర్ఏ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఏంటంటే లోకల్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, లోకల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులకి అవకాశం అనేది ఉంటుంది. విఆర్ఓ పోస్టులకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యార్థులు తెలంగాణలో ఉన్నటువంటి పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ మనకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ ఉండదు. ఓపెన్ కేటగిరీలో మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బీసీ అని కానీ, ఎస్టీ అని కానీ, ఎస్సీ అని కానీ అటువంటిది ఏమీ కూడా ఉండదు. వస్తే మనకి జాబు ఓపెన్ కేటగిరీలో రావాలి, లేకపోతే లేదు. ఓకే, తర్వాత తెలంగాణలో ఈ విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. మనకి ఈ నెలలో ఉండొచ్చు. మన సీఎం కేసీఆర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా చూసుకుంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి 2506 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఆయన ఏంటంటే సిద్ధంగా ఉన్నారు. మనకి విఆర్ఓ పోస్టులు వచ్చేసరికి తెలంగాణలో 1000, అదే మనకి విఆర్ఏ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ విఆర్ఏ పోస్టులు వచ్చేసేమో ఎన్ని ఉన్నాయంటే 1000. విఆర్ఓ పోస్టులు వచ్చేసి మనకి 600 నుంచి 600 పైనే ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో కనుక ఏంటంటే మనకి మేబీ ఈ నెలలోనే నోటిఫికేషన్ అనేది రావచ్చు అనమాట. ఓకే, ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మనకి ఒక 2 నెలల వరకు కూడా టైం పడుతుంది. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటికీ కూడా మనకి 2 నెలల వరకు కూడా టైం పట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లోని. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా సరే మీరు విఆర్ఓకి విఆర్ఏకి ప్రిపేర్ అవుతున్నారు అంటే, విఆర్ఏకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, విఆర్ఓకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు ఏంటంటే ముందుగా చదివింది ఉండాలన్నమాట. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్, అంటే పంచాయతీ సెక్రటరీకి అలా ప్రిపేర్ అయినవి, అటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఉంటే మీరు తొందరగా జాబ్ అనేది సంపాదించగలుగుతారు అనమాట. ఓకే, విఆర్ఓకి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది, ఏ రకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పుకుందాము. ఇప్పటివరకు మన ఛానల్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి చాలా వరకు కూడా చెప్పుకున్నాము. అంతేకాకుండా మనం పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి 30 hours సాఫ్ట్ కాపీ అనేది చేశామని, అది కనుక చూస్తే మీకేంటంటే 80 మార్కుల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చాలామంది మెయిల్స్ పెట్టారు, వాళ్ళందరికీ కూడా నేను రిప్లై పెట్టాను. ఎవరన్నా ఈ యొక్క 30 hours సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటే మీరేంటంటే viశ్వకర్మ95of2015@gmail.com అనేదానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని పెట్టండి. లేకపోతే ఏంటంటే మీరు నా నెంబర్ 8919336697 అనేదానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని పెట్టండి. లేకపోతే 8179492829 అనేదానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు స్పేస్ మీ జీమెయిల్ ఐడిని పెడితే మేము ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీరు అమౌంట్ పే చేయగానే మీ మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉందండి. ఇది చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది.
అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ అనేది. ఓకే, దీనికి సంబంధించి ఇంకేదైనా సరే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఓకేనండి, మీరేంటంటే మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.